బాబు నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి తల్లిని తండ్రిని మరిపించి నా పానాలకు తన పానం అడ్డ వేసి కాపాడిన ఆ భారతి ఎవరే? తూర్పు కొండల్లో దళాలన్నింటికి నా చెల్లెలు భారతి అలియాసు భారతక్క దళ కమాండర్. పోరాటాలే ఊపిరిగా సాగే అడవి బిడ్డలట. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం. గీ అడవిలో మా దళం తప్ప వేరే దళం లేదు. వచ్చినోళ్ళు మీరు దొంగలా దొరలా? ఎటు 12 ఆమల చుట్టూ చూసినా ఏ చెట్టు పుట్టని అడిగినా మా భారతక పేరే చెప్తాయి. అలాంటిది మమ్మల్ని దొంగలా దొరలా అంటారా? తమ్మి పెద్దయినే లింగన్న, ఆయన ముందు మనం తర్వాత. అన్న లాల్ సలాం. లాల్ సలాం లాల్ సలాం. ఇంతకు నా పేరు మీకు సెట్టు పుట్ట సేను సెలకమా సెల్లెను సల్లంగా చూడాలే. చెల్లె ఎట్లున్నవే? ఇన్ని రోజులు ఈ అడవేనవే? బాగున్నా. చిన్నప్పుడు మనల్ని పోలీసులు తరుముతుంటే రాజన్న నన్ను ఎత్తుకొని భద్రాచలం అడవులకు తీసుకుపోయిండే. మీరు ఇటువైపు వచ్చిండ్రు. అప్పటి నుండి నీ జాడ దొరకలేదన్నా. అన్నా ఎట్లున్నవే? భారతి లింగన చెల్లెనా? అవును బిడ్డ, భారతి నేను అన్న చెల్లెలే. అదే రోజు ఒక్కతను నేను ఎత్తుకొని వచ్చింది. అప్పుడు నువ్వు చిన్న పిల్లలు. లింగనా, ఓ లింగనా, 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 లింగనా. ఏంద్ర రాజాలు గిట్లొచ్చినావు? ఎవరైనా చూస్తే ఎట్లుంటదిరా? నీకు బిడ్డ పుట్టిందే.
కానీ నీ భార్య చచ్చిపోయింది. నా సంతోషం కోసం బతికిన నా ఈరవ్వ నాకు దూరమైంది. నా ఈరవ్వ నేను చూస్తా, నా ఈరవ్వ నేను చూస్తా, నా ఈరవ్వ నేను చూస్తా. అన్నా అదే నువ్వు ఇప్పుడు పోతే పోలీసు వాళ్ళు చూస్తారే, నీ బిడ్డ జీవితం ఆగమైతుంది అన్నా. లేదు లేదు, నా ఈరవ్వ నేను చూస్తా. వేసుకోవే అన్నా, ఈరవ్వ నేను పోతా, నా ఈరవ్వ నేను. ఈ పసిగుడ్డును పట్టుకొని నీ అడవిలో ఎట్లుండాలి? సనుబాలు దాకముందే తల్లికి దూరం అయింది. నేను ఎట్లా చూసుకోవాలి? అన్నా నీ బిడ్డకు తల్లి నేనైతేనే. ఉక్క పట్టి ఏడిస్తే ఉగ్గు బువ్వనైతా, పాల కోసం ఏడిస్తే పసిడి లాగలతోటి పాలు పట్టిస్తా. నీ తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే అన్నా. భారతి, నీ రుణం తీర్చుకోలేని నా బిడ్డకు ఈరవ్వ అని పేరు పెట్టు. గా పేరు మార్చిపోవద్దు, గా పేరు మార్చిపోవద్దు. గప్పుడే నీ పేరు ఈరవ్వ అని మీ అవ్వ పేరు పెట్టుకున్న బిడ్డ. మరి ఇక భారతక్క ఈరవ్వని తీసుకుని ఊళ్ళోకి వచ్చిందా? గట్లనే చెల్లె భారతి నిన్ను గింతడు దాని చేసి నా రుణం తీర్చుకున్నది. అన్నా, భారతక్కను చంపిన గా దొరగాన్ని నువ్వు చంపాలి. ఇటు పెడితే కొడుకు వేటు పడాలి. నువ్వు ఈరవ్వను తీసుకొని ఊళ్ళకు పో. గా దొరగాన్ని చంపడానికి నువ్వు లొంగిపోయినా పర్వాలేదు. బిడ్డను పులి లెక్క కాదు, ఇంగని బిడ్డ లెక్క వెచ్చాలి. అన్నా, నీకు నీ బిడ్డ ఈరవ్వకు ఏ ఆపద వచ్చినా మేమున్నామని మర్చిపోవద్దే. నీడనెట్లా మర్చిపోతా తమ్మి? लाल सलाम, लाल सलाम, लाल सलाम, लाल सलाम.
లాల్ సలాం. లాల్ సలాం. పద బిడ్డ. భారతక సచ్చి ఏడవైంది కానీ తాగేవంటే గట్ల ఉండాలి. మరి ఈ సూర్యగాడు లింగంకి ఎట్లా బామ్మరి అవుతాడు? గా ముచ్చట నేను చెప్పుతా. లింగన్న అడవి నుంచో లీవరవని పట్టుకొని ఊళ్ళోకి వచ్చినట్టు సూర్యోదయకు నేనే చెప్పినా. ఏందిరో కనికెళ్ళేసుకుని వస్తున్నావు? ఊళ్ళో పెద్ద పులి గట్ట వచ్చిందా ఏంది? అవుదురా, పులి వచ్చింది. ఎవడ్రా పులి? లింగడు ఆలియాస్ లింగన్న. ఇన్నొద్దులు అన్నాలను ఉన్నాడట. ఈ ఈరవ్వ లింగని బిడ్డేనట. ఈరవ్వ లింగని బిడ్డనా? లింగడంటే పెద్ద పెద్ద మీసాలు, ఎత్తుకెత్తు, గంభీరంగా ఉంటాడరా? గట్లే ఉండడు గాని పదువులోనైతే గడగడలు ఆడించినట్ట దొరా. గట్లనా? లింగడు ఈ ఊళ్ళో ఎవరున్నారు? ఆయనే అన్నలకు పోయినప్పుడు నువ్వు నేను నాకు కూడా తొడగలేట దొరా. గట్లయితే ఇక లింగని నేను చూడాలరా. పిల్లం పిల్లని తీసుకొని ఊళ్ళోకి వచ్చిందంటే వాడిని నేను చూడాలరా. మన కంట్లే కారం కొట్టి పారిపోయిన భారతి లింగని పెళ్ళం కాదు దొరా. మరి ఎవర్రా? లింగని చెల్లే భారతి ఆలియాస్ భారతక్క. అన్నకిచ్చిన మాట కోసం ఈరవ్వను పెంచి పెద్ద చేసి మన కంట్లో కారం కొట్టి అడుగులోకి పారిపోయి లింగని బిడ్డకు అప్పచెప్పి సచ్చింది దొరా. అందుకే బిడ్డ ఈరవ్వ కోసం ఊళ్ళోకి వచ్చిండు దొరా లింగన్న. గట్లయితే ఇక లింగని ఒక నా తెలియదు, నేనెవరో లింగన్కి లింగని బిడ్డ తెలియదు. ఇప్పుడు ఆ ఈరవ్వ నా సొంతం ఎట్లా కాదంతా వారి మల్లిగా దోతిరు మనందుకోరా. దొరా ఏషమైంది దొరా? యుద్ధంలో సైనికులు లేనప్పుడు రాజే రంగంలో దిగారా. వాంచం దొరా. బిడ్డ ఈరవ్వ నా చెల్లె భారతి యాదికి వచ్చిందా? మర్చిపోతేనే కదా బాబు నన్ను కన్న తల్లి లెక్క చూసుకుంది. అన్న చెల్లెల బంధం రాఖీ కడితే సరిపోతుంది కావచ్చు, కానీ బావ
భారతక్క ప్రేమ త్యాగం ఎన్ని రాఖీలు కట్టినా దొరకదే. అడవిలో పెరిగి అన్నంతో తిరిగి బంధాలు బాంధవ్యాలు కష్టాలు సుఖాలు త్యాగాలు అన్నీ తెలిసిన దేవత. ఈ జన్మలో నేను చేసుకున్న అదృష్టం భారతి నాకు చెల్లెలుగా ఉండడం. మనం భారత రుణంలో పడిపోయినమే. లింగనా, ఓ లింగనా, ఎవరు నువ్వు? మాది మీకులో బాంచం. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఎట్లున్నదే. పేలిన ప్రతి తుపాకీ గుండుకు నా పేరు యాది ఉంటుంది. రక్తంతో తడిచిన ప్రతి తనువుకు నా పేరు యాది ఉంటుంది. అడవిలో పెరిగే ప్రతి చెట్టు పుట్టాకు నా పేరు యాది ఉంటుంది. ప్రకృతిలో నా పేరు యాదున్నప్పుడు అంటే నేను మంచిగా ఉన్నట్టే కదా. పులి జింక కోసం వేటకు యాడి పోతుంది? అడవికి. మరి ఆ జింకను ఊళ్ళో తోలుకొస్తే పులి అడవికి పోదు, ఊరి మీద పడుతుంది. అడవిలో తిరుగుతున్న గసంటు పుల్లను మస్తు చూసిన బిడ్డ. ఊరిలో తిరుగుతున్న పులులు నాకు లెక్క. అడవిలో పులులు ఆకలి కోసం తిరుగుతాయి, కానీ ఆ సూర్యధర ఆడదాని కోసం ఊర్లు తిరుగుతాడు. జర పైలం తల్లి లేదు కాబట్టి నీ బీట ఈరవ్వ పైలం అంటున్నా అంతే. అమ్మ లేకుంటేంది, మా బాపు ఉన్నాడు, మా అమ్మ లెక్క చూసుకుంటాడు. లే బిడ్డ, అమ్మ ప్రేమ వేరు, నాయన ప్రేమ వేరు. నీకు తోడుంటుందని ఆడుదామని వచ్చిన అంతే బిడ్డ. నువ్వు అంటున్నది నాకేం అర్థమవుతలేదు బిడ్డ. నువ్వు మళ్ళా లగ్గం చేసుకుంటే నీకు నీ బిడ్డకు తోడు ఉండవని అంటున్నా అంతే. నా జీవితంలో ఇద్దరిని దూరం చేసుకున్న బిడ్డ, నా ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమించిన భార్య, నా బాధ్యతని తన బాధ్యతగా తీసుకున్న నా చెల్లెలు భారతి, ఇంకొకరిని భరించి వస్తే నాకు లేదు బిడ్డ, నాకు లేదు. బాపు, అమ్మలేనిల్లు శ్మశానం లెక్క. నిప్పు రవ్వలతో వెలుగుంటది కానీ ఆ వెలుగులో కనిపించే జీవితాలు చీకట్లోనే ఉంటాయే. గా పెద్ద మనిషి చెప్పినట్టు నువ్వు మళ్ళా లగ్గం చేసుకోయే. నువ్వేమంటున్నావు బిడ్డ? బాబు, నువ్వు ఇంకో మాట మాట్లాడితే నా మీద ఒట్టే. పెద్దాయన, మా బాపుకు నువ్వే లగ్గం ఖాయం చేయాలి. మా ఇద్దరిని మా అమ్మ లెక్క చూసుకోవాలి, అదే మా భారతక్క లెక్క చూసుకోవాలి. చూసుడు కాదు బిడ్డ, మీ నాయనకు మా అక్కనిస్తా. అక్క